తర్వాత ఆయన పట్టుకొచ్చాడు సంజీవకరణి, సంధానకరణి. అరుణోదయం కావగానే సూర్యోదయం కాకుండానే పట్టుకొచ్చాడు. అది అక్కడ వాసన చూపించారు, దాన్ని మందుగా ఉపయోగించారు. సుషేనుడు గొప్ప వైద్యుడు, లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. పెద్ద విషయం కాదు ఇది. తర్వాత రామరావణ సంగ్రామం జరిగింది, అద్భుతంగా జరిగింది. ఎలా జరిగింది? మొల్ల గజేంద్ర మోక్షంలో పోతన గారి పద్యంలాగా చిన్న పద్యంలో, మళ్ళీ కంద పద్యంలో రామరావణ సంగ్రామం ఎలా జరిగిందో చెబుతోంది. గిరి గిరి నభము నభమ్మును ధరణి ధరణి జలధి జలధియు, గిరి గిరి నభము నభమ్మును ధరణి ధరణి జలధి జలధి దార్కొను రీతిను సురరిపుడు అసురరిపుడును దురమున ఎదిరించిరి అధిక దౌర్బల యుక్తిన్. రకార ప్రాస కనీసం ఒక 10-12 సార్లు రకారం వచ్చేలాగా రరరరరరరరరరర అని వాడింది ఆవిడ. ఎందుకంటే రకారం అగ్ని బీజం, రకారం అగ్ని బీజం, మంట పుట్టాలి, యుద్ధం కదా మంట. అందుకని గీర 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 అన్నప్పుడు రకారం చాలాసార్లు వస్తుంది. సరిగ్గా యుద్ధం అలాగే జరిగింది. గిరి గిరి నభము నభమ్మును ధర ధరణియు జలధి జలధి దార్కొను రీతిన్ సురరిపుడు అసురరిపుడును దురముననెదిరించిరి అధిక దౌర్బల యుక్తిన్. గిరి గిరి ఒక పర్వతం మరో పర్వతాన్ని ఢీకొన్నట్టుగా, ఒక ఆకాశం మరో ఒక ఆకాశాన్ని ఢీకొన్నట్టుగా, నభము నభమును ధర ధరణియు ఒక భూమండలం మరో భూమండలాన్ని ఢీకొన్నట్టుగా, జలధి జలధియు ఒక సముద్రం మరో సముద్రాన్ని ఢీకొన్నట్టుగా రామరావణులు ఇద్దరు ఢీకొన్నారు. అందుకే ప్రాచీన శాస్త్రాల్లో రామాయణం సహా ఏం చెబుతారంటే గగనం గగనాకారం సాగర సాగరోపమక రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ. ఆకాశం ఎలా ఉంది అంటే ఆకాశంలాగే ఉందన్నట్ట. ఆకాశం అంత అనంతమైనది మరొకటి కనపడదు. సముద్రం ఎలా ఉంది అంటే సముద్రంలాగే ఉందన్నట్ట. ఆకాశానికి ఆకాశం తప్ప మరో పోలిక లేనట్టే, సముద్రానికి సముద్రం తప్ప మరో పోలిక లేనట్టే రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధం తప్ప మరో పోలిక లేదు. అదే అనన్వయాలంకారం అంట. అంత భయంకరమైన యుద్ధం జరిగింది. దాన్ని చిన్న కందపద్యంలో మొల్ల ఎంత అందంగా చెప్పిందంటే గిరి గిరి నభము నభమ్మును ధరయు ధర 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 ధరణియు జలధి జలధి తార్కొను రీతిన్ సురరిపుడు అసురరిపుడు. అక్కడ వాడిన పదాలు చూడండి. రిపు శత్రుత్వ పదాలు వాడింది. సురరిపుడు దేవతలకు శత్రువైన రావణాసురుడు, అసురరిపుడు రాక్షసులకు శత్రువైన శ్రీ మహావిష్ణు స్వరూపమైన రాముడు ఇద్దరు దురమున ఎదిరించిరి. దురము అంటే యుద్ధం, యుద్ధంలో పాల్గొని పోరాడారు. ఎలాగయ్యా? అధిక దౌర్బల యుక్తిన్ పరస్పరం ఎవరి బలాన్ని వారు చూపించారు. ఇప్పుడు తర్వాత రావణాసురుడు మరణించిన తర్వాత ఒక అద్భుతమైన పద్యం రాసింది. దానికి సరిగ్గా మనకి శివధనుర్భంగం పద్యంతో అనుబంధం ఉంటుంది లెక్క. అక్కడ ఏమి రాసిందో మనం చెప్పుకున్నాం. ఆ పద్యానికి అనుబంధమైన పద్యం ఇక్కడ రాసింది. అక్కడ ఏం చెప్పుకున్నాం? కదలకు మీ ధరాతలమ కశ్యపి బట్టు ఫణీంద్ర భూ విషస్పదులను బట్టు కూర్మమ రసాతల భోగి ఢులీ కులేశులను పృథులక బట్టు ఘృష్టి ధరణీ ఫణి కచ్చప పొత్రి వర్గమును పొదువక బట్టుడీ కరులు భూవరుడు ఈశుని చాపమెక్కిడు అని శివధనుర్భంగం అప్పుడే రాముడు ఎటువంటి వాడో చెప్పింది. సరిగ్గా ఆ మాటలు మరీ విచిత్రంగా ఇక్కడ ఉపయోగిస్తుంది. సంగర భూమి రావణుడు సత్వము ధూళి ధరిత్రి గూలినన్ సంగర భూమి రావణుడు సత్వము ధూళి ధరిత్రి గ్రూలినన్ కుంగె భరంబునం ధరణి కృంగె కులాచల వర్గమెల్ల కృంగె భరంబునం ధరణి కృంగె కులాచల వర్గమెల్ల కృంగె భరంబునం ధరణి కృంగె కులాచల వర్గమల్ల వేగృంగె దిశాకరీంద్రములు వేగృంగె దిశాకరీంద్రములు కృంగె మకోరగ వంశనాథుడున్ కృంగె మకోరగ వంశనాథుడున్ కృంగె దిశాకరీంద్రములు కృంగె మకోరగ వంశనాథుడున్ కృంగె దిశాకరీంద్రములు కృంగె మకోరగ వంశనాథుడున్ కృందిరి దిక్పతుల్ పతులు కృంగె వరాహము గ్రుడ్లు దేలగన్ కృంగె ఢులీకులీశ్వరుడు కృంగె వరాహము గ్రుడ్లు దేలగన్ అని సరిగ్గా అక్కడ రాముడు శివధనుర్భంగం చేస్తుంటే భూమిని పట్టుకునే ఆదిశేషుడు, ఆదిశేషుడిని భూమిని కలిపి పట్టుకునే వరాహం, ఆ మూడింటిని కలిపి పట్టుకునేటువంటి అష్టదిగ్గజాలు అవన్నీ ఎలాగ వరుసగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయందో ఇప్పుడు అవన్నీ కూలిపోయాయి. రావణాసురుడు ఒక్కసారిగా నేల మీద పడగానే వాడి శరీరపు బరువుకి కృంగ భరంబునం ధరణి భూమి కృంగిపోయిందట. కృంగ కులాచల వర్గం వల్ల కులపర్వతాలన్నీ కూలిపోయాయిట. వేగృంగే నిశాకరీంద్రములు అష్టదిగ్గజాలు కృంగిపోయాట. రావణుని శరీరం బరువు భూమి మొయ్యలేకపోతే భూమి బరువును అవి మొయ్యలేకపోయాయి రావణుడి కారణంగా. అంత బలమైనవాడు శరీరం బాగా పెంచేశాడు మహానుభావుడు. బుద్ధి పెరగలేదు కానీ
కృంగె దిశాకరీంద్రములు, కృంగె మహోరగ వంశనాథుడు, 1000 తలల ఆదిశేషుడు కూడా భూమిని మొయ్యలేక రావణుడు బరువు కారణంగా కృంగిపోయాట. అంతేకాదు కృంగె ఢులీకులీశ్వరుడు ఆది కూర్మం కూడా కృంగిపోయిందట. కృంగె వరాహము గురుడ్లు పేయలాగన్న ఆది వరాహం కూడా నేను మొయ్యలేని భూమిని రావణాసురుడు ఎంత బరువు ఉంటాడా అన్నారు. అందుకే భూభారం భూభారం అమ్మ. ఒక్క రావణాసురుడు ఎంత బరువు ఉన్నాడంటే అర్థం ఏమిటండి? మనకు తెలియక అనుకుంటాం భూమి మీద జనాభా బాగా పెరిగిపోయినప్పుడు భూభారం తీర్చడం కోసం శ్రీ మహావిష్ణువు ఉద్ధరించి మొత్తం అందరినీ చంపేస్తాడు. ఇంతకంటే తప్పుడు వ్యాఖ్యానం లేదండి. భగవంతుడు పుట్టేది జనాన్ని చంపడానక? ఎలా మాట్లాడతారండి అసలు నాకు తెలియదు. తాను పుట్టించిన దాన్ని చంపుతాడండి. అయితే పుట్టించకుండా ఉండొచ్చుగా. స్పష్టంగా పురాణాల్లో ఉంటుంది. భూదేవి ఎప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నాకు భూభారం పెరిగిందని మొత్తుకున్నా ఏమందో గమనించాలి. ఒక నరకాసురుడు పుట్టినప్పుడు, ఒక హిరణ్యకశిపుడు పుట్టినప్పుడు, ఒక రావణాసురుడు పుట్టినప్పుడే అనేదండి. 7,000 కోట్ల జనాభా పెరిగినా భూదేవి అనదు ఆ మాట. మనం కంగారు పడక్కర్లేదు. మనం దుర్మార్గులం కాకుండా ఉంటే చాలు. ఒక్క రావణాసురుడు ఇంత బరువు ఉంటాడా? నిజం చెప్పండి, అసలు ఎంత వాడైనా ఇంత బరువు ఉంటాడా? ఇంత బరువు ఉంటే ముందు వాళ్ళ ఆవిడ విడాకులు ఇచ్చేస్తుంది వాడికి. నేను భరించలేనురా బాబు అని. కులాచరాలు కూలిపోయేంత, భూమి కూలిపోయేంత, ఏనుగులు కూలిపోయేంత బరువు ఉంటాడా? ఇలా చెప్పడంలో మొల్ల ఉద్దేశం ఏమిటంటే దుర్మార్గుడు దేశానికి ఇంత బరువు, సన్మార్గులు 1,000,000 మంది ఉన్నా బరువు కాదు. సన్మార్గం ముఖ్యం, సత్ప్రవర్తన ముఖ్యం. అందుకే భూదేవి విష్ణువుని కలిసినప్పుడు నరకాసురుడు కలిసి, నరకాసురుడు ఎవరు? ఆవిడ కొడుకైనా సరే దుర్మార్గుడు సంహరించమని చెప్పింది. హిరణ్యకశ్యపుడు భారాన్ని ఆవిడ భరించలేకపోయింది. ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు 1,000,000 మంది ఉన్నా భరించవచ్చు. పోనీ ప్రహ్లాదుడు కాకపోయినా పర్వాలేదు, హిరణ్యకశ్యపుడు కాకపోతే చాలు. హిరణ్యకశ్యపుణ్ణి, రావణాసురుణ్ణి, దుర్యోధనుణ్ణి లాంటి వాడిని భరించడం కష్టం. అందుకని ఈ బరువుని ఇలా వర్ణించారు తప్ప లేకపోతే రావణాసురుడు బరువు ఏమైనా ఆధార్ కార్డు ప్రకారం ఎవరైనా చూశారా, ఎవరైనా చెప్పారా? ఈ పద్యంలో ఉద్దేశం సరిగ్గా ఇంత బరువు ఉండేటువంటి భూమిని ఆ ఆదిశేషుని కృంగిపోయేలా చేశాడు ఆయన, భయపట్టి శివదర్భంగాడు. కాబట్టి ఇంత బరువు ఉన్నవాడిని సంహరించగలిగాడు. అంత పౌరుషం, అంత పరాక్రమం ఉంటేనే దుర్మార్గులు సంహరింపబడతారు, ధర్మం నిలబడుతుంది. ఈ 2 రోజుల మొల్ల రామాయణ ప్రవచనం వల్ల ధర్మ రక్షణ కోసం మీ మనస్సులో ఏమాత్రం ధైర్యం కలిగినా, అలాగే మీ జీవితం పట్ల ఉండే ఆ ధైర్యం ఏమాత్రం తొలగినా, ఆత్మవిశ్వాసం కలిగినా, పరమాత్మ విశ్వాసం కలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు.